ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూసారు కదా. ఈ విధంగా ఈ మాస్ బీజిఎంతో ప్రీవ్యూలో చూసినట్టుగా ఇలాంటి బర్త్డే వీడియో మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు జస్ట్ 1 క్లిక్లో. సో చాలా మందికి అంతగా ఎడిటింగ్ అయితే రాదు, ఎడిటింగ్ వచ్చినా కూడా అంత టైం అయితే కేటాయించలేరు. సో అందుకోసం మీరు సింపుల్గా జస్ట్ విత్ ఇన్ 1 మినిట్ లోపల ఇలాంటి వీడియో, ఇలాంటి మంచి కొంచెం ప్రొఫెషనల్గా అండ్ చాలా స్టైలిష్గా ఇలాంటి బర్త్డే వీడియో మీరు జస్ట్ 1 క్లిక్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా సింపుల్గా VN ఎడిటర్ యాప్లో. ఏం లేదు, జస్ట్ సింపుల్గా మీరు టెంప్లెట్ని యూజ్ చేసుకొని అందులో మీ ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. విత్ ఇన్ 1 మినిట్ లోపల క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరు VN యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఒకవేళ మీ మొబైల్లో లేకపోతే ప్లేస్టోర్లో దొరుకుతుంది. ప్లేస్టోర్ నుంచి VN యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు టెంప్లెట్ని యూజ్ చేసుకొని అందులో మీ ఫొటోస్ని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఆ టెంప్లెట్ని అన్లాక్ చేయాలంటే ఒక QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ని స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. QR కోడ్ నెంబర్ 41 అని నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అక్కడ నుంచి ఆ QR కోడ్ని మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, లేకపోతే డౌన్లోడ్ అయినా చేసుకోండి. అండ్ ఇప్పుడు పైన స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఆ QR కోడ్ని స్కాన్ చేసుకోవాలి. ఇక్కడ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అండ్ స్కాన్ చేస్తే మనకి ఇక్కడ టెంప్లెట్ మనకు ఈ విధంగా అన్లాక్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ టైం మీరు స్కాన్ చేస్తే ఫస్ట్ మీరు టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ యూస్ టెంప్లెట్ అని నాకు ఆప్షన్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ మీరు టెంప్లెట్ని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, ఇక్కడ క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. టోటల్గా మీరు ఇక్కడ 4 ఫొటోస్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా ఇక్కడ నేను 4 ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ క్లిక్ చేసుకుంటే మన వీడియో ఇక్కడ రెడీ అయిపోతుంది. ఒకసారి నేను ఇక్కడ ప్లే చేస్తాను, చూడండి. అండ్ ఇప్పుడు పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీకు నచ్చిన రిజల్యూషన్ 1080p 4K వరకు ఆప్షన్ ఉంది. ఎంతవరకు కావాలో అంతవరకు రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రేమ్ రేట్ మీరు ఇంకా స్మూత్గా రావాలంటే 60 FPS పెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని గ్యాలరీలోకి సింపుల్గా సేవ్ చేసుకోండి, అంతే. అండ్ సాంగ్ కూడా మనకు టెంప్లెట్లోనే ఉంటుంది, సపరేట్గా సాంగ్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.